హలో! హాయ్! ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు పెట్టే వ్లాగ్‌లో ఏదో ఒక టైంలో ఒక క్వెషన్ అడుగుతాను. అది అయితే ఫన్నీగా ఉంటుంది, లేదా కొంచెం నార్మల్‌గా ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అయినా కావచ్చు. బట్ మోస్ట్లీ కొంచెం ఫన్నీగానే అడగడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది కదా! సో, దానికి మీరు ఆన్సర్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా వ్లాగ్‌ని కంటిన్యూస్‌గా చూడండి అండ్ కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్‌ని చదువుతాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. సో, ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వ్లాగ్. మార్నింగే కొంచెం సేపు బాల్కనీలో నించున్నాను. అంటే లేవాలనిపించలేదు. సో, లేచి డైరెక్ట్‌గా బాల్కనీలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు నించున్నాను. అలా ప్లాంట్స్ని చూస్తూ కొంచెం మార్నింగ్ సన్ వస్తుంది కదా, అక్కడ కొంచెం సేపు నించొని అండ్ దెన్ నా మార్నింగ్ డ్రింక్ చియా సీడ్స్. ఇవి మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చియా సీడ్స్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ హై ఇన్ ఫైబర్ అనమాట. మంచి ఫైబర్ ఫుడ్. మనం డైలీ ఒక 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ని హ్యాపీగా తీసుకోవచ్చు. దానివల్ల మన బాడీకి మంచి ఫైబర్ వెళ్తుంది అండ్ హార్ట్ హెల్త్కి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ చాలా మంచిది. అలానే బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ చేస్తుంది అని చెప్పి అంటారు. సో, ఇది మీరు నైట్ పడుకునే ముందు వాటర్లో సోక్ చేసి, అంటే ఇది 8 అవర్స్ సోక్ అయితే దీని యొక్క బెనిఫిట్స్ బాగుంటాయి. సో, నైట్ పడుకునేటప్పుడు మీరు సోక్ చేసి మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్ వామ్ వాటర్లో కానీ లెమన్ వాటర్లో కానీ మీరు స్మూతీస్లో కానీ ఓట్స్ లైక్ ఓట్స్ స్మూతీస్ కానీ పుడింగ్స్ కానీ దేనిలో అయినా మీరు మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. సో, బాడీలోకి వెళ్తే మంచిది. నేను రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ నైట్ సోక్ చేయాలన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతాను. గుర్తొచ్చినప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను. డే అయితే చాలా లేజీగా స్టార్ట్ అయింది. అంటే నైట్ లేట్ అయింది పడుకోవడం. ఆల్మోస్ట్ 1:30 అయిపోయినట్టుంది. ఇంకా మార్నింగ్ కొంచెం లేజీగానే ఉంది. అందుకే లేవగానే స్నానం చేసేసాను. అంటే డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసేస్తే కొంచెం మూడ్ రిఫ్రెష్ అవుతుంది, మనం కూడా యాక్టివ్ అవుతాం కదా. అండ్ ఆరుష్ని కూడా స్కూల్కి డ్రాప్ చేయాలి. సో, మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఆరుష్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను స్కూల్ బాక్స్లోకి. అంటే తనకి 10:30 అరౌండ్ 10:30కి తనకి బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో తను బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే చేస్తాడు. మార్నింగ్ జస్ట్ మిల్క్ అండ్ ఎగ్ ఇస్తాను. ఒక్కోసారి మిల్క్ విత్ బనానా అలా ఏదైనా ఫ్రూట్ అలా ఇస్తాను. బట్ మ్యాక్సిమం స్కూల్లోనే తను బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అంటే మార్నింగ్ టైంలో హరిగా పెట్టే బదులు లీజర్గా స్కూల్లో ప్రశాంతంగా తింటాడు కదా అని చెప్పి. సో, ఎగ్ దోశ చేస్తున్నాను. ఎగ్స్లోకి కొంచెం పెప్పర్ వేసాను, సాల్ట్ అండ్ ఆరిగానో వేసి కొంచెం బాగా బీట్ చేసి దోశ పైన వేసాను. ఈరోజు నేను తీసుకున్న దోశ బ్యాటర్ బ్రౌన్ రైస్తో చేసిన దోశ బ్యాటర్ అనమాట. అంటే మినప్పప్పు ప్లస్ రైస్ వేస్తాం కదా, ఆ రైస్ బదులుగా నేను బ్రౌన్ రైస్ వేసాను. సో, చాలా హెల్దీ. అండ్ ఇందులో ఎగ్ పైన ఎగ్ వేసాను కదా, అటు ఇటు కాల్చుకున్నాను. బికాజ్ ఎగ్ కొంచెం వాసన రాకుండా ఉండడానికి బాక్స్లో కడుతున్నా కదా. దానిపైన టొమాటో కెచప్ వేసాను అండ్ దానిపైన చీజ్ స్ప్రెడ్ చేశాను. విత్ ఇన్ ఏ మినిట్ అది మనకి చీజ్ ఆ వేడికే కరిగిపోతుంది కదా. ఆ తర్వాత రోల్స్ లాగా చేసేసి పీసెస్ కింద కట్ చేసి, అంటే తనకి తినడానికి వీలుగా ఉండేటట్టు పీసెస్ కింద కట్ చేసి బాక్స్లో పెట్టేశాను. ఇదే ఈరోజు ఆరుష్ బ్రేక్ఫాస్ట్. సైడ్న కొంచెం దానికి అట్రాక్టివ్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి పాప్కార్న్ ఇచ్చాను. నాకు తెలిసి పాప్కార్న్ అంత అన్హెల్దీ కాదు కదా. సో, ఈరోజు ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదు బాక్స్లో, ఎందుకంటే మార్నింగ్ తనకి బనానా ఇచ్చాను మిల్క్తో పాటు. అందుకే బాక్స్లో ఇంకా ఫ్రూట్ ఇవ్వలేదు. మరీ అన్నీ లైక్ ఏమంటారు హెల్దీ ఫుడ్ తినాలి అంటే వాళ్ళకి బోరింగే, కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి పాప్కార్న్. మా హస్బెండ్ తనకి పాలు తాగిపిస్తున్నారు. ఈలోపు నేను నా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే కొంచెం తొందరగా లేచాను కదా, ఆకలేస్తుంది. సో, ఆరుష్ని డ్రాప్ చేసి వచ్చి నేను వెంటనే ఈ స్మూతీ తాగేయచ్చు అని ప్రిపేర్ చేసేసుకొని వెళ్తున్నాను. అండ్ ఇది బనానా ఓట్స్ స్మూతీ అనమాట. ఇందులో లైక్ డ్రై
ఎండు ఖర్జూర ఉంటుంది కదా, అది వేసాను. అంటే నైట్ అంతా సోక్ చేసుకున్నాను. అండ్ కిస్మిస్ కూడా స్వీట్నెస్కి వేసుకున్నాను. ఈ ఎండు ఖర్జూరం, కిస్మిస్ ఇది స్వీట్నెస్, అండ్ బనానాలో కూడా మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఓట్స్ ఇవన్నీ కలిపి స్మూతీలా చేసుకున్నాను. ఆరుష్ని డ్రాప్ చేసి వచ్చేసాను. మార్నింగ్ డ్యూటీ నాదనమాట. మార్నింగ్ టైంలో నేను డ్రాప్ చేస్తూ ఉంటాను. బికాస్ తను ఆ టైంలో ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం లీజర్గా తను వెళ్తారు కాబట్టి మార్నింగ్ నేను డ్రాప్ చేసి వస్తాను. అండ్ ఇక్కడ కొంచెం రాగానే ప్రశాంతంగా కూర్చొని నా స్మూతీ తాగుతున్నాను. ఈరోజు జున్ను పాప కూడా లేచింది. జున్ను అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఆ టైంలో తనకి పటికి బెల్లం దేవుడికి ప్రసాదం కింద పెడతాం కదా, అది తినడం ఇష్టం అనమాట. తింటుంది. అండ్ ఇది ఈవినింగ్, మధ్యాహ్నం వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అంటే నేను ఒక వీడియో ఎడిట్ చేసుకున్నాను. ఇంతకుముందు నైట్ టైం ఎడిట్ చేసేదాన్ని, ఇప్పుడు నైట్ టైం అవ్వట్లేదు. జున్ను పాప పడుకోవట్లేదు. ఆల్మోస్ట్ 1 అయిపోతుంది తను పడుకునేసరికి. అందుకే డే టైంలోనే తన్ని పడుకోబెట్టి ఎడిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే బీచ్కి వెళ్దామని రెడీ అయిపోయాము. నేను వేసుకున్న అవుట్ఫిట్ చూపిస్తున్నాను. చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇందులోనే సారీస్ వస్తున్నాయి, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ అన్ని రకాలుగా దిగాయి. ఇది డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంది. ఇంతకీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే నివీ కలెక్షన్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయి. నేను వీళ్ళ యొక్క వాట్సాప్ డీటెయిల్స్ అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంది. బట్ నేను మెరూన్లో తీసుకున్నాను. ఇందులో వైట్ ఉంది, బ్లాక్ ఉంది, అలా డిఫరెంట్ అదర్ కలర్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వచ్చింది యోక్ పార్ట్కి, అండ్ కింద అంతా ఫ్లేర్ అంతా కూడా వచ్చింది. సో కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిన ఒక మంచి లాంగ్ ఫ్రాక్. చెప్పాను కదా దీనికి ఒక దుపట్టా కూడా వచ్చింది, కానీ నేను జస్ట్ లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకుంటున్నాను. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను, కావాలంటే చూడండి. అండ్ ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాము. పిల్లలు అంటే ఆరుష్ అడిగాడు బీచ్కి వెళ్దామని, అందుకని అలా సరదాగా వచ్చేసాము. ఈ మధ్యలో బయటికి వెళ్ళలేదు అని. ఇంకా ఎక్కువగా ఏం తిరగలేదు. బీచ్ వరకు వెళ్ళి కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి వచ్చేసాము. దారిలో జున్ను పాప పడుకుని పోయింది. తన స్లీపింగ్ టైం కాదు కానీ ఇది నిద్ర వచ్చింది కూడా పాపం, పడుకుంది. ఇంకా తను పడుకుంది కదా అని నేను పెద్ద కిందకి దిగలేదు, కార్లోనే కూర్చున్నాను. ఆరుష్ వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి అలా కొంచెం వాడిని తిప్పి వాడికి కావాల్సిన కొనిపెట్టి వచ్చారు. అంటే బీచ్ దగ్గర చిన్న చిన్న స్టాల్స్లా పెట్టి కొన్ని చిన్న బొమ్మలు లాంటివి అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాడు అంటే ఆరుష్ కంపల్సరీగా ఏదో ఒకటి కొనిపించుకుంటాడు. అలా ఏవో కొనిపించుకున్నాడు. అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. వచ్చేసాము ఇంటికి. ఎక్కువసేపు ఏమి ఉండలేదు, అలా జస్ట్ అలా బీచ్ వైపు వెళ్ళి వచ్చేసాము. అండ్ జున్ను చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది. అందరూ అస్సలు అల్లరి చేయదు అనుకుంటారు, బట్ మేడం అంతే, చాలా అల్లరి అండ్ చాలా లైక్ ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్ అనే చెప్పుకోవాలి. బట్ కనిపించడం మాత్రం చాలా కామ్గా కనిపిస్తుంది. మనం ఏసీ ఆన్ చేయగానే ఏ రూమ్లో అయితే ఉన్నామో ఆ డోర్ మనం చెప్పవలసిన లేదనమాట, ఆటోమేటిక్గా వెళ్ళి వేసేస్తూ ఉంటుంది. అండ్ ఇంటికి రాగానే డోర్ క్లోజ్ చేసేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. భలే నవ్వొచ్చింది నాకు. ఇంకా ఇంటికి రాగానే యాపిల్ కోసిచ్చాను. అంటే దారిలో తనేం తినలేదు, చాలాసేపు అయిపోయింది కదా అని. ఆరుష్ ఏదో స్నాక్స్ తిన్నాడు బయట, బట్ జున్ను ఏం తినలేదు కదా అని ఇంటికి రాగానే యాపిల్ అండ్ పాలు ఇచ్చాను. యాపిల్ ఇవ్వగానే యాపిల్ వద్దంట, ఫస్ట్ మిల్క్ తాగుతుందంట. కానీ మాట్లాడట్లేదు ఏంటో. అంటే ఈ ఏజ్కి పిల్లలు కొంచెం చిన్న చిన్న పదాలు చెప్తూ ఉంటారు, బట్ మాట్లాడట్లేదు. ఒకేసారి గలగలా మాట్లాడేస్తుందో ఏంటో మరి తెలియట్లేదు. మనం ఏదైనా రిపీట్ చేసి చేయమంటుంటే చేస్తుంది, కానీ తనంతట తాను సెల్ఫ్గా మాట్లాడట్లేదు. సో ఎప్పుడు మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మ అని పిలుస్తుంది అంతే, ఇంకే వర్డ్స్ పెద్దగా అనట్లేదు. ఇంకేమైనా నేను చెప్తూ ఉంటే చెప్తుంది. తన్ని మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా కావాలంటే నా చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంది, కానీ నోరెప్పట్లేదు. సో నేను కూడా ట్రై చేస్తున్నా, బట్ కొంతమంది పిల్లలకి లేట్గా వస్తాయి కదా, ఇంకా అలానే అనుకోవాలి.
ఇప్పుడు నేను వంట చేయాలి. అంటే మధ్యాహ్నం సింపుల్గా కర్రీ ఒకటి చేశాను, చారు రసం పెట్టాను. ఇప్పుడు ఏదైనా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ తన ఎక్స్ప్రెషన్స్ చూపిద్దామని, ఎక్స్ప్రెషన్ క్వీన్ అనమాట. కోపంగా పెడుతుంది ఇలా, మనం అలా చూస్తూ ఉంటే సీరియస్గా ఏదైనా తప్పు చేసినా సీరియస్గా చూస్తాం కదా, చూసిన వెంటనే తను కూడా ఒక రకంగా ఫేస్ పెట్టేస్తుంది. లేదా తనకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. సో నేను అలా చూస్తున్నానని నా వైపు కూడా సీరియస్గా చూస్తుంది అండ్ కన్ను కొడుతుంది. ఇంకా అలాంటి ఎక్స్ప్రెషన్స్ కామ్గా ఉండి అన్నీ చేసిన అల్లరి అంతా కామ్గా చేసేస్తుంది. అప్పుడు అనుకుంటాను, అమ్మో ఆరుష్ ఎంత అమ్మాయికుడు దీంతో పోల్చుకుంటే అని. ఎంతైనా ఆడపిల్లలు అంతే కదా. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా బగారా రైస్ చేస్తున్నాను, కాకపోతే అందులో వెజిటబుల్స్ కూడా వేస్తున్నాను. అంటే పిల్లలకి కూడా ఇదే పెడదామని. వెజిటబుల్స్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా, అందుకే క్యారెట్, పొటాటో, సోయా అంటే మీల్ మేకర్ ఇవన్నీ వేస్తున్నాను. మాకు మధ్యాహ్నం కర్రీ ఉంది, సో వీటితో అంటే బిర్యానీతో అది మేనేజ్ చేసేస్తాము. పిల్లలకి ఇది పెట్టేస్తాను. చాలా క్విక్గా చేయాలి, బికాస్ టైం ఆల్రెడీ 8:39 అయిపోతుంది. వాళ్ళు తొందరగా పడుకోబెట్టాలి కాబట్టి ఫాస్ట్గా చేసేసి వాళ్ళకి ఫీడ్ చేసేస్తాను. ఈ మధ్యలో రెసిపీస్ ఏం చూపించట్లేదు కదా, అందుకే ఇప్పుడు ఈ బగారా రైస్ అంటే వెజిటబుల్ బగారా రైస్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇక్కడైతే జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. గీ ఏం యూస్ చేయలేదు, అంటే కొంచెం వేస్తాను కానీ ప్రజెంట్ ఇంట్లో అయిపోయింది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా, ఇంట్లో హోమ్ మేడ్ గీ, అది అయిపోయింది, చెయ్యాలి, అందుకే వేయలేదు. జస్ట్ ఆయిల్ వేసాను అండ్ అందులో ఎక్కువ షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత వెజిటబుల్స్, పొటాటో, క్యారెట్, కొంచెం గ్రీన్ పీస్ ఉంటే అవి వేసాను. ఇంకేమైనా వెజిటబుల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేను మీల్ మేకర్ కూడా వేస్తున్నాను, సోయా చంక్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసాను, పుదీనా వేసాను. సో ఇలా చేస్తే ఇద్దరు ఇష్టపడతారు తినడానికి. కొంచెం కర్డ్ వేస్తాను అప్పుడప్పుడు, అంటే తినిపించేటప్పుడు. అప్పుడప్పుడు జస్ట్ ప్లెయిన్ పెట్టేసిన విత్ కీరా ఇస్తే ఇద్దరు తింటారు. అండ్ మీల్ మేకర్ వేసాను. ఇవి కొంచెం వాటర్లో సోక్ చేస్తాం కదా, అలా సోక్ చేసి తర్వాత వాటర్ని కొంచెం ప్రెస్ చేసేసి వేసుకున్నాను. అండ్ కొంచెం బిర్యానీ మసాలా, ఆ తర్వాత రైస్ వేసేసుకున్నాను. రైస్ కూడా నార్మల్ రైసే, అంటే బిర్యానీ రైస్ ఏం తీసుకోలేదు, జస్ట్ నార్మల్ కుకింగ్ రైస్ ఉంటుంది కదా అదే. అండ్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్కి పెట్టేసి ఒక 2-3 విజిల్స్ తర్వాత సూపర్ వెజిటబుల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇలా అయితే ఇద్దరు ఇష్టంగా తింటారు. అంటే ఎప్పుడైనా క్విక్గా అయిపోవాలి అన్నప్పుడు ఇది ఒకటి, అండ్ ఎగ్ రైస్ కానీ, ఎగ్ క్యారెట్ రైస్ కానీ, ఓన్లీ క్యారెట్ రైస్ కానీ, కొన్నిసార్లు జస్ట్ ప్లెయిన్ జీరా రైస్ లాగా చేసి ఆమ్లెట్ అది సైడ్న ఇస్తుంటాను. అలా క్విక్గా ఎప్పుడైనా పెట్టాలి అన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనమాట. ఈరోజు టైం లేదు, బయటకు వెళ్ళి వచ్చాం కదా, అందుకే సింపుల్గా చేసేస్తున్నాను. అండ్ లాస్ట్లో కొంచెం జీడిపప్పు పక్కన పెట్టుకున్నా కదా, అవి యాడ్ చేశాను. సో జున్ను ఏం చేస్తుంది తెలుసా, అందులో ఉన్న వెజిటబుల్స్ కానీ మీల్ మేకర్ కానీ ఇవన్నీ ఏరుకొని ఫస్ట్ తినేస్తుంది. వాళ్ళిద్దరూ వాటిని చికెన్ అనుకుంటారు అనమాట, మీల్ మేకర్ని. నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి అండ్ కొంతమంది నాతో పర్సనల్గా కూడా అడిగారు, జున్ను, ఆరుష్ ఇద్దరు ఫుడ్ విషయంలో ఇబ్బంది పెట్టరేమో అని చాలామంది అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా అందరు పిల్లల్లాగే ఫుడ్ విషయంలో చాలా అల్లరి చేస్తారు. బట్ నేను కొంచెం అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను, అంటే వాళ్ళకి నచ్చే విధంగా అండ్ కొంచెం ఆటలాడి అలా తినిపించడానికి కూడా చూస్తాను. ఆ మధ్యలో జున్ను అయితే అస్సలు నోరు తెరిచేది కాదు, ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టనిచ్చేది కాదు. అప్పుడు కంటిన్యూస్గా
కంటిన్యూస్గా మజ్జిగన్నం పెట్టేదాన్ని. అంటే దానికి కొంచెం మజ్జిగలాగా వాటరీగా ఉంటే ఇష్టం అనమాట. అలా కంటిన్యూస్గా కొన్ని డేస్ అలా పెట్టాను. అప్పుడు మెల్లిగా తనకి ఫుడ్ తినడం అలవాటు అయింది. అప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఫుడ్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను. అలా కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. అండ్ తను తినిపించనివ్వదు, తనే తింటాను అంటది. పోనీ తినేస్తుందా అంటే ఒక స్పూన్ పట్టుకొని అటు జల్లుతుంది, అన్నం ఒంటి మీద వేసుకుంటుంది, అలా ఆటలాడుతూ ఉంటుంది. సో నేను పక్కన కూర్చొని ఒక ముద్ద తను తింటే ఇంకొక ముద్ద నేనేదో ఆటలాడి ఏరోప్లైన్ అని చెప్పి అన్నం పప్పు కూర చారు ఆ ఆట చెప్పి అలా డిఫరెంట్గా తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఎత్తుకొని అయితే తినిపించను, అటు ఇటు తిప్పి తినిపిస్తే ఇంకా వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. బట్ ఫస్ట్ అయితే ఫీడింగ్ చైర్లో ట్రై చేస్తాను. పార్కింగ్ ఈజీగా ఉంటుంది, ఖాళీగా ఉంటాయి రోడ్లు కూడా. అండ్ ఇది నెక్స్ట్ డే మేము మూవీకి వెళ్తున్నాము. ఏ మూవీ అనేది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో RRR మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి తిను చూడాలి, వెళ్దాం అని అంటున్నారు. బట్ ఫస్ట్ డే పిల్లలతో అవ్వదు కదా అని లైట్ తీసుకున్నాము. సెకండ్ డే కూడా అవ్వలేదు. ఇంకా థర్డ్ డే ఫైనల్గా పిల్లలతో కష్టంలే మూవీ చూడడం, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, జున్ను పాప అస్సలు ఉండదు అని చెప్పి జున్నుని ఆరుష్ని అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి మేమైతే మూవీకి వచ్చాము. నైట్ 11 o'clock షో అనమాట. చిత్రాలయ మాల్లో బుక్ చేసుకున్నాము. సో మూవీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కొంచెం టాక్ కొంచెం కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు కదా. సో నాకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్తాను. అండ్ చాలా ఫాస్ట్గా వచ్చేసాము ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు మూవీ ఆన్ టైం వెళ్తాము లేదా పేర్లు పడ్డాక వెళ్తాం, కానీ ఇప్పుడే హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి కూర్చున్నాము. అబ్బా చిరాకు వచ్చేసింది. అంటే అంతసేపు వెయిట్ చేయాలంటే కూడా కష్టం కదా. సో వెయిట్ చేసి మూవీ అంటే హాల్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి చాలా చిరాకు వచ్చేసింది. అండ్ నైట్ టైం కదా, నిద్ర కూడా వచ్చేస్తుంది తనకి. నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఏ టైం అయినా కూర్చుంటాను, పర్లేదు. అండ్ మూవీ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. అండ్ మేము మూవీ చూసి ఇంటికి వెళ్ళేసరికి 2 అయ్యింది. థియేటర్ అయితే చాలా చిన్నగా ఉంది అండ్ స్క్రీన్ కూడా చాలా చిన్నగా ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా మేము చిత్రాలయ మాల్లో చూడడం. అండ్ మూవీ రివ్యూ విషయానికి వస్తే మా ఇద్దరికీ అంతగా నచ్చలేదు. అంటే మేబీ మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసామేమో. మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే స్టోరీ ఒక చిన్న బేస్ మీదే కదా నడిచింది, అది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇది ఇవాల్టి వీడియో, మళ్ళీ కలుద్దాం.